హాయ్ వెల్కమ్ టు కార్తికేయ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కార్తికేయ అండ్ ఇది వచ్చి మనకి న్యూ డెవాప్స్ విత్ క్లౌడ్ బ్యాచ్ అప్డేట్ అండి. అండ్ దీంతో పాటు మనకి పైథాన్ కూడా కవర్ అవుతుంది ఈ యొక్క క్లాసెస్లో. అండ్ ఈ బ్యాచ్ కనుక మీరు చూసినట్లయితే మనకి 11th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. మనకి 11th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ 2 days క్లాసెస్ అనేవి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఐటీలో వర్క్ చేస్తున్నా, నాన్ ఐటీ నుంచి మీరు ఐటీలోకి మూవ్ అవ్వాలన్నా, మీరు ఫ్రెషర్ అయినా, మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నా సరే, ఈ స్టార్టింగ్ 2 days క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే 11th అండ్ 12th డిసెంబర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నేను చెప్పే క్లాసెస్తో మీకు ఆల్మోస్ట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే క్లాసెస్ అదే విధంగా ఉంటాయి. ఇక మనం డెవాప్స్ చూస్తాము, లైక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్తో చూస్తాము. ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఎండ్ టు ఎండ్, లైక్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందన్నది చాలా క్లియర్గా మాట్లాడతాం. ఈ యొక్క ప్రాసెస్ మనం కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ వాడుతూ ఉంటాం. గిట్ అని, మావిన్ అని, ఓకే, నెక్సస్ అని, జేఫ్రాగ్ అని, సోనార్ అని, ఇలా మనం సెట్ ఆఫ్ టూల్స్ వాడుతూ ఉంటాం. డోకర్, ఇలా మనం సెట్ ఆఫ్ టూల్స్ వాడతాం. ఈ టూల్స్తో ఒక ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని ఏ విధంగా డిప్లాయ్ చేయవచ్చు. దీనితో పాటుగా ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మీరు ఏం చూస్తూ ఉంటారంటే, లైక్ డే టు డే యాక్టివిటీస్. అంటే ఇక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడమే కాదు, ఈ విధంగా మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దానిలో మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్గా మనం చూస్తాము. సో దీనివల్ల మీకు నేను ఇది రియల్ టైం, అంటే నేను రియల్ టైం ఏ విధంగా చెప్పగలుగుతున్నా అంటే, ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మనం చూస్తాం కాబట్టి నేను దీన్ని రియల్ టైం అని, అంటే రియల్ టైం ఓరియంటెడ్గా మీకు ట్రైనింగ్ వెళ్తుందని నేను చెప్పగలుగుతాను. అండ్ ఇదే కాదు, నెక్స్ట్ మనం ఏం మాట్లాడతామంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మాట్లాడతాము. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి మీకు ఎలా ఉంటుందంటే ఇట్స్ సమ్వాట్ రెస్పెక్ట్ టు డెవాప్స్ అన్నమాట. మనం డెవాప్స్లో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్స్ చేయడానికి, అంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా మీకు కొన్ని క్లౌడ్ సర్వీసెస్ తెలియాలి. ఆ క్లౌడ్ సర్వీసెస్ ఏంటనేది మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్తో మాట్లాడతాను. ఇదే కాకుండా దీంతో పాటు మీకు కొంత జీసీపీ సర్వీసెస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సర్వీసెస్తో మీకు ఒక అవగాహన వస్తుంది క్లౌడ్ అంటే ఏంటి, దట్ టు డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మన యొక్క క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ పైథాన్ అండి. మనకి పైథాన్ ఎలా ఉంటుందంటే, మనం ఈ డెవాప్స్ యొక్క ఆటోమేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మనం కొన్ని టాస్క్ని ఆటోమేట్ చేయడం కోసం స్క్రిప్టింగ్ వాడుతూ ఉంటాం. స్క్రిప్ట్ అంటే మీకు ఎలా ఉంటుందంటే బేసిక్ వచ్చేప్పటికి షెల్ స్క్రిప్ట్ ఉంటుంది, అండ్ పవర్ షెల్ ఉంటుంది, అండ్ ఇది కాకుండా నెక్స్ట్ మీకు యాన్సిబుల్, మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. ఈ టూల్స్ యూజ్ చేసి కూడా మీరు ఆటోమేషన్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ స్టిల్ ఈ టూల్స్ ఉన్నప్పటికీ, అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఉన్నప్పటికీ, షెల్, పవర్ షెల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం స్టిల్ పైథాన్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ యొక్క లైక్ ఆటోమేషన్ అంటే లైక్ టాస్క్ ఆటోమేషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. ప్రాజెక్ట్ యొక్క టాస్క్ ఆటోమేషన్స్ అంటే ఎప్పుడైతే మనం మాన్యువల్ అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందో, మనం ఎప్పుడైతే ఒక టాస్క్ మాన్యువల్గా అప్లై చేయవలసి ఉంటుందో అప్పుడు మనం ఈ యొక్క అంటే ఆటోమేషన్ యూజ్ చేసి ఒక టాస్క్ ఏ విధంగా మనం వర్కౌట్ చేయవచ్చు అనేది కూడా మనం చాలా క్లియర్గా చూస్తాం. సో ఎనీవే, ఇది మనకి ఇట్స్ ఏ ప్రాజెక్ట్. మనం కొన్ని ప్రాజెక్ట్స్ని, కొన్ని యూస్ కేసెస్ని తీసుకుని ఈ యొక్క కోర్స్ మనం మాట్లాడడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి 11th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఈ యొక్క కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే, నేను మీతో ఆల్రెడీ చెప్పాను, 11th అండ్ 12th ఈ 2 days క్లాసెస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మీరు ఎటువంటి పేమెంట్ చేయకుండా 11th అండ్ 12th డే క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఈ కోర్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా కోర్స్ అయితే కంటిన్యూ చేయవచ్చు. కానీ మీరు ఈ యొక్క బ్యాచ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన మీటింగ్ లింక్ అనేది మీకు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే యొక్క లింక్ అనేది, ఈ లింక్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఈ యొక్క మీటింగ్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది జాయిన్ లింక్ అనమాట. జాయిన్ మీటింగ్ యూజ్ చేసుకుని మీరు ఒక క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ కనుక మీరు చూసినట్లయితే మనకి 8 PM ISTకి స్టార్ట్ అవుతుంది. 8 మీకు ఆల్మోస్ట్ 9:15 to 9:30 చేంజ్ వెళ్తుంది క్లాస్ అనేది. మోస్ట్లీ మీకు 9:15 కల్లా క్లోజ్ అవుతుంది. అండ్ ది ట్రైనింగ్ వచ్చి కంప్లీట్గా తెలుగు ఉంటుంది. కోర్స్ ఫీ వచ్చి 12K ఉంటుంది. సో ఇది వచ్చి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు దాన్ని వాట్సాప్లో కూడా రీచ్ అవ్వచ్చు. ఇది నా యొక్క కాంటాక్ట్ నెంబర్. ఫైన్. ఇంతకీ కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది?
ఇక్కడ మీకు నేను వచ్చేప్పటికి క్లౌడ్ విత్ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోర్స్ కంటెంట్ మీకు నేను ప్రెజెంట్ చేస్తున్నాను. దీనితో పాటు మీకు పైథాన్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం చాలా బేసిక్స్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్‌కు ముందు మనకి ఆర్గనైజేషన్ ఏ విధంగా వర్క్ అయ్యాయి? మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్‌గా మాట్లాడతాము. దీని తర్వాత ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, అంటే సర్వర్స్ గురించి మాట్లాడతాం. మీరు ఆప్స్ అంటే ఆపరేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే మీరు కొంతవరకు సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చేయవలసి వచ్చినప్పుడు మీకు ఇన్ఫ్రా గురించి ఒక ఐడియా కావాలి కదా! అటువంటి ఐడియా ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. దీని తర్వాత లైక్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ నేను మీతో చెప్పాను. అవి మాట్లాడతాము. తర్వాత లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా గిట్ అని, మావిన్ అని, జెన్కిన్స్ అని, నెక్సస్ అని, సోనార్ అని ఇలా డిఫరెంట్ టూల్స్ మాట్లాడతాము. వీటితో పాటుగా 3 టైర్ ఆర్కిటెక్చర్ అండి. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో ఎగ్జాక్ట్‌లీ మీకు రియాలిటీ అర్థమవుతుంది. మీరు డెవాప్స్ కింద వర్క్ చేస్తున్నప్పుడు మీతో డిఫరెంట్ టీమ్స్ వర్కౌట్ చేస్తూ ఉంటాయి. డెవలపర్స్ అని, టెస్టర్స్ అని ఇలా డిఫరెంట్ టీమ్స్ వర్కౌట్ చేస్తూ ఉంటాయి. ఈ టీమ్స్‌తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు డీబీ టీమ్‌తో ఎలా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది? లైక్ డెవలప్‌మెంట్ టీమ్‌తో ఎలా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది? లేదు మీకు వెబ్ టీమ్ ఉంది. వాళ్ళతో ఏ విధంగా కోఆర్డినేట్ చేయవలసి ఉంటుందనేది ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో మీకు ఎగ్జాక్ట్‌లీ రియల్ టైమ్ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడతాం అన్నమాట. దీనితో పాటుగా ఐటీఐఎల్ ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. మీరు ఇక్కడ కోర్స్ అనేది టెక్నికల్‌గా విన్నప్పటికీ, ల్యాబ్ అనేది వర్కౌట్ చేసినప్పటికీ కూడా రేపు రియల్ టైమ్‌కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ విన్న విధంగా కోర్స్ అయితే అంటే మీరిక్కడ కోర్స్ లెర్న్ చేసిన విధంగా ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇంప్లిమెంటేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ మనకి ఈ యొక్క ఐటీఎల్ అనేది ఐటీఎల్ స్టాండర్డ్స్‌తో ఉంటుందన్నమాట. ఈ ఐటీఎల్ స్టాండర్డ్స్‌లో మీకు సర్వీస్ నౌ, జీరా యొక్క టికెటింగ్ టూల్స్ ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి? మీకు అసలు వర్క్ ఎక్కడి నుంచి షెడ్యూల్ అవుతుంది? డైలీ మనకి రెగ్యులర్‌గా స్టాండప్ కాల్స్ ఎలా ఉంటాయి? మీకు ఏ ఏ టీమ్స్ నుంచి మీకు టాస్క్‌లు అసైన్ అవుతూ ఉంటాయి? డెవ్ టీమ్ నుంచి ఎటువంటి టాస్క్‌లు వస్తాయి? టెస్టింగ్ నుంచి గాని, వెబ్ టీమ్ నుంచి గాని, డీబీ టీమ్ నుంచి గాని, లేదు మీకేదైనా ఇష్యూ ఉంటే మీరు వేరే టీమ్స్‌కి ఎటువంటి టికెట్స్ క్రియేట్ చేయవలసి ఉంటుందనేది ఇక్కడ మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. ఐటీఆర్‌లో మీకేమొస్తుందంటే లైక్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్‌మెంట్ అంటే రియల్ టైమ్‌లో వర్క్ సినారియోస్ గురించి చాలా క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్‌లో. సరే, వాటితో పాటుగా షెల్ స్క్రిప్టింగ్ చూస్తాం చాలా క్లియర్‌గా. నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా! జెన్కిన్స్. జెన్కిన్స్ మీకు సీఐసీడీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని టీమ్ సిటీ అండ్ మనం అజూర్ పైప్‌లైన్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ లైక్ డెవలపర్ టూల్స్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు జెన్కిన్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. సో, ఇదే విధంగా టెరాఫార్మ్ కూడా మాట్లాడతాం. టెరాఫార్మ్ విత్ డెవాప్స్ ఇంటిగ్రేషన్స్ కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్‌లో. దీంతో పాటు డోకర్, క్యూబర్నెటీస్ ఇవి కూడా మీకు ఈ యొక్క క్లాసెస్‌లో ఉంటాయన్నమాట. నెక్సస్, జేఫ్రాగ్ ఇలా మనం సెట్ ఆఫ్ టూల్స్ అనేవి ఈ యొక్క లైక్ క్లాస్‌లో మనం చూడడం జరుగుతుంది. ఎనివే మీరు గనుక ఒక బ్యాచ్ గనుక అటెండ్ అవ్వాలంటే ఇది మీటింగ్ లింక్ అన్నమాట. ఈ లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు స్టార్టింగ్ డేస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 11th అండ్ 12th డిసెంబర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అటెంప్ట్ చేయవచ్చు. వీటిని అటెంప్ట్ చేయడం వల్ల మీకున్న నాలెడ్జ్ గాని, లేదు మీరు ఫర్దర్‌గా డెవాప్స్ అనే ప్రాసెస్‌లోకి ఎంటర్ అయితే మీ కెరియర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీరు క్లారిటీ అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఫర్దర్ క్లాసెస్ అయితే కంటిన్యూ చేయవచ్చనమాట. సో, ఎనీవే విల్ మీట్ ఆన్ అవర్ 11th డిసెంబర్ ఈవినింగ్ క్లాస్. బై ఫర్ నౌ. థాంక్ యూ.